బ్రేకింగ్ న్యూస్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆరోపణలు తోసిపుచ్చింది కూటమి ప్రభుత్వం. పీపీపీలో ఉన్నప్పటికీ ఈ కాలేజీలు ప్రభుత్వ పేరుతో నడుస్తాయని, నిబంధనలు కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కాలేజీల్లో 70% సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదలకు ఉచితంగా అందుతాయి. 50% సీట్లు జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటా కింద భర్తీ చేశారు. ఇక ఒప్పంద కాలం ముగిసిన తర్వాత ఆస్తులన్నీ తిరిగి ప్రభుత్వం వశమవుతాయి. ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే పీపీపీ మోడల్ను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఏపీలో మాత్రం అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అనే రాజకీయ పోరుగా మారింది. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక తప్పిదాల వల్లే నేడు పీపీపీకి వెళ్లాల్సి వచ్చిందని కూటమి ప్రభుత్వం విమర్శిస్తుండగా, పేదలకు వైద్యం అందిస్తున్నారని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కారణంగా మాజీ సీఎం జగన్ పై మండిపడుతున్నారు మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్లు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ పని అంటున్నారు. పీపీపీకి ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మద్దతిస్తుండగా గల్లీలో డ్రామా ఆడుతున్నారన్నారు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఇప్పుడు సంతకాల డ్రామా అంటూ ఆరోపించారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ ఖర్చు చేయలేదంటున్నారు. పీపీపీ అంటే జగన్ కు తెలిసి కూడా కావాలని విషయం చిమ్ముతున్నారు అంటున్నారు. ఏపీ ప్రజలు జగన్ మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు మంత్రి సవిత. పీపీపీ మోడల్లో వెళ్తున్న మెడికల్ కాలేజీల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. ఢిల్లీలో మీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సంతకం పెడతారు. మీరు గల్లీలో వచ్చి రాజకీయాలు చేస్తారు, డ్రామాలు ఆడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయో ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది. మరి ఈరోజు మీరు కోటి సంతకాలది కూడా పెద్ద డ్రామా. మీరు కోడికత్తి డ్రామా ఆడడం తెలుసు, గులకరాయి డ్రామా ఆడిండే తెలుసు. ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలో మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని నమ్మారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరు. ఈ మెడికల్ కాలేజ్ విషయంలో మీరు ఏం చేశారో, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానన్నారు. మీరు ఏ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో, ఎంత నిధులు ఖర్చు పెట్టారో ప్రజలందరికీ అర్థమయ్యేలా మా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్తారు. మరి మీరు ఖర్చు పెట్టింది 1550 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా కేంద్ర నిధులు ఖర్చు పెట్టారో తప్ప మీరు రాష్ట్రం తరఫున ఖర్చు పెట్టింది ఏమీ లేదు. మరి ఎంతమంది మీరు పోలీసులు బెదిరిస్తారు, రెవెన్యూ అధికారులు బెదిరిస్తారు, కాంట్రాక్టర్లు బెదిరిస్తారు, ప్రపంచ బ్యాంకుకు అప్పు ఇవ్వద్దని చెప్తారు, ఇతర పరిశ్రమలు పెట్టుబడిదారులు రావద్దంటారు. మీరు ఏమి చేసినా ఎవ్వరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. 30 కేసుల్లో అవినీతిలో ఉన్న సంవత్సరాల పాటు జైల్లో ఉన్న వ్యక్తులు ఇవాళ అవినీతి ఆరోపణలు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అవినీతి అట. ఇంకోటి ఏదో జిల్లా ఆసుపత్రులకి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది, 120 కోట్ల అవినీతి అట. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలే. జిల్లా హాస్పిటల్ అనుబంధంగా కాలేజీల నిర్మాణం అక్కడ ఆసుపత్రి అయ్యేదాకా ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంటాయి. దాని తర్వాత కూడా కొనసాగుతాయి. దాంట్లో మేము జీతాలు ఇస్తున్నది మా వైద్య సిబ్బందికి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అది తప్పెలా అవుతుందో నాకు అర్థం కాలే. అంటే వైద్య సిబ్బందికి, డాక్టర్లకు, పారామెడిక్స్కి, నర్సుకి, ఎఫ్ఎన్ఓలకి, ఎంఎల్ఓకి, వీళ్ళందరికీ, స్వీపర్లకి, వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడం అవినీతి అంటున్నాడు, దాంట్లో స్కామ్ అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎంత కళ్ళు అవినీతిమయం కాబట్టి ఆయనకు ఆ రకంగా ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ కాదు, ఆయన ముందు ఒకరిని జైలుకు పంపడం కాదు, ఈ కేసుల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడుకుంటే మంచిది. రేపు పోతారో ఎల్లుండి జైలుకు పోతారో తెలియని వ్యక్తి ఇవాళ వాళ్ళకి జైలుకు పంపిస్తున్నా, వీళ్ళ జైలుకు పంపిస్తున్నా, పకటికెళ్ళలు కనుక్కుంటూ నేను అధికారంలోకి వచ్చేస్తున్నా 2 నెలల కంట, అది కూడా 2 నెలలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట నిలబెట్టుకోవడం మనకు తెలుసు. గతంలో చూసాం, 7 రోజుల్లో ఏదో రద్దు చేస్తా అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు, సిపిఎస్ని రద్దు చేస్తాడు, నెల రోజుల్లో రద్దు చేస్తున్నాడు. ఇది చేస్తే ఏది చేయలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి బెదాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, 100 మంది జగన్మోహన్ రెడ్డి గారు కట్టగట్టుకొని వచ్చినా వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. దాని తర్వాత ఎవరిని జైలుకు పంపే అవకాశము లేదు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని అటు కూటమి ప్రభుత్వం తోసిపుచ్చుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అటు వైసీపీ కూడా పూర్తిగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పూర్తిగా కూడా వ్యతిరేకిస్తుంది వైసీపీ. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి పీపీపీ పద్ధతి ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు, సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయంటూ కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ప్రైవేటీకరణ పేరుతో పేదలను దోచుకుంటున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఎలా చూడాలంటారు? రైట్, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ వ్యవహారానికి సంబంధించి దేశంలో పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని సూపర్ సక్సెస్గా అమలు చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అదే పాలసీని అమలు చేయాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి, మరికొన్ని శంకుస్థాపనలు జరిగినాయి, మరికొన్ని కొంత ప్రారంభం, ఇటువంటి వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ 10 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కూడా, అంటే ప్రైవేట్ పరం కాదు, పబ్లిక్ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్ణయం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలనే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూటమి ప్రభుత్వం నేతలు మొదటి నుంచి చెప్తున్నారు. అయితే దీని విషయంలో వైఎస్ఆర్సీపీ మాత్రం గత కొన్ని రోజులుగా కూడా దాదాపుగా 2 నెలల కాలంగా కూడా నిరసన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. ఇటీవల కోటి సంతకాల పేరుతో కూడా గవర్నర్కి వినతిపత్రం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ గురుమూర్తి ఏదైతే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి కూడా దాంట్లో దీన్ని ఆమోదిస్తూ, అంటే దేశవ్యాప్తంగా పీపీపీ విధానాన్ని ఆమోదిస్తూ అనుమతిస్తూ కూడా ఆయన ఢిల్లీ స్థాయిలో కూడా కేంద్రానికి మద్దతు పలికారు. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళన చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఇప్పటికే అంశానికి సంబంధించి మంత్రి సబితా కావచ్చు, మంత్రి సత్యకుమార్ కావచ్చు, పలువురు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. వాస్తవానికి మెడికల్ కాలేజీ వ్యవహారానికి సంబంధించి మొన్నటి వరకు కూడా కొంత ప్రభుత్వానికి మైనస్, ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడైతే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఆ పార్టీ ఎంపీ దానికి అనుకూలంగా మద్దతు తెలపడం కానీ సంతకం చేశారో ఒక్కసారి ఈ వ్యవహారం ఢిల్లీలో ఒక రాజకీయం, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయం చేస్తూ వైఎస్ఆర్సీపీ విభిన్నమైన రాజకీయాలు చేస్తూ ఉందని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని అధికార పక్షం గుప్పిస్తుంది. ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఈ వ్యవహారంలో డైలామాలో పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి రానున్న 2-3 రోజులు ఈ అంశానికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య ఏ రకమైన రాజకీయ యుద్ధ వాతావరణం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు. అనేక సందర్భాల్లో సీఎం చంద్రబాబు సైతం కూడా కావాలనే, ఎటువంటి ఆయుధం లేకపోయినా కానీ కావాలనే మెడికల్ కాలేజీ వ్యవహారాన్ని నెత్తినెత్తుకొని రాజకీయ బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఎవరు నమ్మొద్దు అంటూ కూడా చంద్రబాబు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు ఎవరైతే మెడికల్ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళు తాము ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలుకి వెళ్తారని చెప్పి జగన్ హెచ్చరిక చేసిన నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ అదే స్థాయిలో కూడా ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కలలో కాదు కదా, సమీప భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి రాదు, వచ్చే పరిస్థితి లేదు, ఎవరు భయపడాల్సిన పని లేదు, జగన్ తాటాకు చప్పులకు ఎవరు భయపడమని చెప్పి మంత్రి సత్యకుమార్ ఘాటుగానే రిప్లై ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే మెడికల్ కాలేజ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీలో ఒకలాగా, ఏపీలో మరొకలాగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుందని చెప్పి టీడీపీ కూటమి నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.